ఏమైందన్నా? బండిని ఎందుకు అలా నడుపుకుంటూ వచ్చారు? అసలు ఏమైందో చెప్పండి సార్. ఒక పెద్ద ట్రక్లో ఒకడు మా కారును ఫాలో అవుతూ వచ్చాడు. ట్రక్కా? మరి ఆ ట్రక్ ఎక్కడా? అటువైపు వెళ్ళాడు. ఎటువైపు? మేము చూడలేదే. అటువైపే వెళ్ళాడు. చూడలేదా మీరు? లేదే. ఫ్రెష్ అయ్యావా? Are you okay? It was a nightmare. ఎవరికి చెప్పినా దీన్ని అసలు నమ్మలేరు. వాడు మనల్ని చంపడానికి ప్లాన్ చేశాడు. నంద, నేను చెప్పేది వినండి. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. వద్దు, అంత టైం వేస్ట్. మనం త్వరగా వెళ్ళాలి కదా. నిత్య అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సార్ ఏం తీసుకురమ్మంటారు సార్? చెప్పండి సార్. ఏం కావాలి? లైమ్ జ్యూస్ ఉంది మేడం. 2 లైమ్ జ్యూస్. సరే సార్. ఒకసారి ట్రా. చెప్పండి సార్. ఆర్డర్ ఇచ్చి ఎంతసేపు అయింది? తెస్తున్నాను సార్. త్వరగా తీసుకురా. సరే సార్. ఎలాగో వాడు వెళ్ళిపోయాడు. He's back. అయ్యో దేవుడా, వాడు మళ్ళీ వచ్చాడేంటి? కానీ వెహికల్ లోపల ఎవరూ లేరే. నందన్, మనల్ని ఏదో చేయడానికి వాడిక్కడికి వచ్చాడు. నందన్, నేను చెప్పేది విను. మనం పోలీసులకి కంప్లైంట్ చేయడమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. రాధిక, వాటికి చాలా టైం పడుతుంది. పేరెంట్స్ అంతా వచ్చి తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు. మన పాప మాత్రం ఒంటరిగా ఉంది. నేను ఇప్పుడే వస్తున్నాను. నందన్, ఎక్కడికి వెళ్తున్నావు? మిస్టర్, ఇందాక నుంచి మమ్మల్ని ఎందుకు చూస్తున్నావు? చూడు, ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం. ఎవరు నువ్వు? నువ్వెవర్రా? ఆ ట్రక్ నడుపుకుంటూ ఫాలో అయింది నువ్వే కదా? ఏంటి తమాషాగా ఉందా? ఏ ట్రక్? చూసా అంటున్నావు, తమాషా అంటున్నావు, ట్రక్ అంటున్నావు. నీకేమైనా పిచ్చా ఏంటి? చూడు, ఓవర్ చేస్తే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. పోలీసా? అవునరా, ఈ ట్రక్ నాదే, ఈ దాబా నాదే, ఈ ఊరే నాదిరా. ఏం పీకుతారా? ఏం పీకుతారా? ఏం పీకుతారా? చెప్పు. ఏమనుకుంటున్నావు? ఐఎమ్ సారీ. సారీ అంట. సారీ. ఎక్కడికి వెళ్ళా? ఏం లేదు, వాడై ఉంటాడేమో అనుకున్నాను. వాడు కాదంట. ఇందాక టీనా కాల్ చేసింది. ఆ దుర్గాదాస్ ఉన్నాడు కదా, వాడు సైకో అంట. పైగా డ్రగ్ ఎడిట్ కూడా అంట. జాబ్ కూడా లేదు, పెళ్ళై ఒక పాప కూడా ఉంది. వాడి క్యారెక్టర్ వల్ల విడిగా ఉంటున్నారంట. వాడితో జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అవునా? అదిగో, వాడు వెహికల్ లోపలే ఉన్నాడు. వాడిని వదిలే ప్రసక్తే లేదు. రారా, తేల్చుకుందాం. ఏమైంది?
వాణ్ణి చూసావా? లేదు, వెళ్ళిపోయాడు. నువ్వు తాగావా? లేదు. మనం బయలుదేరుతాం. మ్. పద.